మేల్స్ మగవాళ్ళలో టైట్ క్లోదింగ్ వేసుకోవడం వల్ల లేదా టైట్ అండర్వేర్ వేసుకోవటం వల్ల ఫర్టిలిటీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, అంటే సంతానం కలగకపోవటానికి బట్టలు కూడా కారణం అవుతాయా? సో ఇది చాలామంది తెలుసుకోవాలండి. ఇప్పుడు అసలే సమ్మర్ సీజన్, ఎండాకాలం చాలా ఉంది, హీట్ వేవ్ ఉంది, టూ మచ్ ఎక్స్ట్రీమ్ హీట్ టెంపరేచర్స్ ఉంటున్నాయి. దీంతో పాటు ఇఫ్ యూ వేర్ టైట్ క్లోదింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరేషన్ సరిగ్గా ఉండదు. టెస్టిస్ హ్యావ్ టు బీ ఇన్ కూల్ ప్లేస్. సో నార్మల్లీ టెస్టిస్ రెండు కూడా అన్ని ఆర్గన్స్ మగవాళ్ళలో బాడీ లోపల ఉంటాయి, హార్ట్, లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్, లివర్ అన్నీ. బట్ టెస్టిస్ మాత్రం దే స్టే అవుట్ సైడ్ ద బాడీ. ఎందుకంటే ఈవెన్ బాడీ టెంపరేచర్లో ఉన్న వేడి కూడా టెస్టిస్ తట్టుకోలేవు అనమాట. దట్ ఈస్ వై దే ఆర్ ప్లేస్డ్ ఇన్ స్క్రోటల్ సాక్. సో అవుట్ సైడ్ ద బాడీలో ఉంటాయి. సో ఇలాంటి కూల్ టెంపరేచర్స్ ప్రిఫర్ చేసే టెస్టిస్కి మనం టైట్ క్లోత్స్ వేసుకోవడం వల్ల లోకల్ హీట్ ట్రాప్ అయిపోయి లోకల్గా బాగా టెంపరేచర్ పెరిగి సో స్పర్మ్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ sperm needs cool temperatures. Heat is an enemy for the sperm. So anything which increases the scrotal temperature, అంటే మీరు చాలాసేపు కూర్చున్నారనుకోండి, వేడికి జనరేట్ అవుతుంది థైస్ మధ్యలో. సో ఆర్ ల్యాప్టాప్ మీ మీద పెట్టుకున్నారు, దానివల్ల హీట్ జనరేట్ అవుతుంది. యూ రైడింగ్ అ బైక్ ఫర్ లాంగ్ టైమ్, దెన్ హీట్ జనరేట్ అవుతుంది. డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, బస్ డ్రైవర్స్ కంటిన్యూస్గా దెల్ బీ డ్రైవింగ్. సో వాళ్ళు కూర్చునే ఉంటారు, దాంతోపాటు డ్రైవింగ్, ఆ ఇంజన్ అవన్నీ. సో they'll have lot of raised scrotal temperatures and వీళ్ళకి వెరీ హై ఛాన్స్ ఆఫ్ స్పర్మ్ డ్యామేజ్ కలిగే అవకాశం ఉంటుంది. సో అందుకనే సమ్మర్స్లో వీ ప్రిఫర్ లూజ్ క్లోదింగ్ ఫర్ మెన్, అంటే కాటన్ బాక్సర్స్ టైప్, లైక్ షార్ట్స్ టైప్ ఇట్లాంటివి వేసుకోమని చెప్తాం. బికాస్ దాంతో ఏరేషన్ బాగుంటుంది, అలానే హీట్ కూడా మంచిగా రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ లైట్ వెయిట్ క్లోత్స్ వేసుకోండి. జీన్స్ లాగా అట్లా థిక్ క్లాత్ కాకుండా వెరీ లైట్ వెయిట్ అండ్ మంచి వెంటిలేషన్ ప్రొవైడ్ చేసే 100% కాటన్ క్లోత్స్ ఆర్ కాటన్ బ్రీఫ్స్ ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తే మీ స్పర్మ్ డ్యామేజ్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో మేల్సే కాకుండా ఈవెన్ ఫీమేల్స్ కూడా ఇన్ సమ్మర్స్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్వెట్టింగ్, చాలా స్వెట్టింగ్ వస్తుంది. సో ప్యాంటీస్ వేసుకున్నప్పుడు చాలా స్వెట్టింగ్ వచ్చి ఆ లోకల్ ఏరియాలో మాయిశ్చర్ అంతా కలెక్ట్ అయిపోయి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్ రావటము, ఇచ్చింగ్ అవ్వటము ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎట్లా ప్రివెంట్ అవుతుంది? అబ్జార్బబుల్ మెటీరియల్ ఏదైనా మంచిది వేసుకోవాలి, నాట్ నైలాన్, సింథటిక్ అట్లా కాకుండా మంచి కాటన్ ప్యాంటీస్ ఆర్ ఎనీ కాటన్ ప్యాంట్స్, బట్టలు కూడా అట్లాంటివి వేసుకుంటే ఈ స్వెట్ అబ్జార్ప్షన్ బట్టలకి ఎక్కువ అయిపోయి మీ ప్రైవేట్ ఏరియాస్లో, ఇంటిమేట్ ఏరియాస్లో స్వెట్ కలెక్ట్ అవ్వకుండా, మాయిశ్చర్ కలెక్ట్ అవ్వకుండా ఇట్ విల్ బీ కంఫర్టబుల్ అనమాట. సో బికాస్ ప్రెగ్నెన్సీ ఈజ్ రిలేటెడ్, ఇన్ఫర్టిలిటీ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ దిస్ ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినా సరే సమ్ టైమ్స్ దిస్ వైట్ డిశ్చార్జ్ వీటన్నిటి వల్ల ఇంటర్ కోర్స్ ఇబ్బంది అవుతుంది. అన్హైజీనిక్ కండిషన్స్లో ఉంటారు. సో అన్హైజీనిక్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ వెజైనా టు ద యూట్రస్ టు ద ట్యూబ్స్. సో సివియర్ కండిషన్స్లో ట్యూబ్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎనీ స్లైట్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే వెంటనే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ ఈ సమ్మర్ అయ్యేంత వరకు ట్రై వేరింగ్ కాటన్ క్లోత్స్. సో దిస్ ఇస్ ద మెయిన్ టేక్ హోమ్ పాయింట్ ఫ్రమ్ దిస్ వీడియో. Thank you.